ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతుకు ఒక మంచి టైలర్, ఒక మంచి దర్జీ అంటారు కదా, బట్టలు కుడతారు, ఆయన మంచి ఫ్రెండ్ అనమాట. అయితే వీళ్ళిద్దరూ స్నేహం చేస్తున్న సమయంలో అనేకసార్లు ఈ రైతు ఆ యొక్క టైలర్కి చాలాసార్లు సువార్త ప్రకటించాడు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకో, మృతుల్లో నుండి ఆయన దేవుడు లేపని హృదయం నుండి విశ్వసించు చాలు, రోమపత్రిక 10:19 ప్రకారం నువ్వు నీ కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతారంటే ఇతను నమ్మలేకపోతున్నాడు. అంత సులువ స్వీకరించడం, సమాప్తమైందంటే అంత అయిపోయినట్లేనా, రక్షణ కార్యం మనకి అందుబాటులో ఉన్నట్లేనా అని చెప్పి నమ్మట్లేదు. ఒకానొక రోజున ఈ రైతు ఏం చేశారంటే, నా పుట్టినరోజు వస్తుంది కదా, నాకు మంచి షర్ట్ కుట్టి పెడతావా అని చెప్పి ఈ యొక్క టైలర్ని అడిగారు. ఎప్పుడైతే ఈ టైలర్ని అడిగాడో, టైలర్ మంచి షర్ట్, మంచి కలర్ షర్ట్ తీసుకొని చక్కగా కుట్టి దానికి అన్నీ కూడా అరేంజ్ చేసి మంచిగా ఐరన్ చేసి బర్త్డే రోజున ఈ రైతుకి ఇచ్చాడు. రైతుకి ఇచ్చినప్పుడు ఈ రైతు అడుగుతున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, బటన్స్ కుట్టాలా? లేదు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కుట్లు వేయాలా? లేదు కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలంటే, తొడుక్కుంటే చాలు. నేను నమ్మను, తొడుక్కుంటే చాలు, ఎలా అవుతుంది, నేనేమీ చేయలేదు కదా అంటే, అదే రక్షణ కార్యం అని అప్పుడు ఆ రైతు చెప్పాడు. నిజంగానే దేవుడు ఈ రోజున మనం ఎంత మండుటెండలో, ఎంత వేడిమి గల ఈ ప్రాంతంలో కూడా కూర్చొని ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన మాటలని వింటున్నామంటే ఆయన పట్ల మనకున్న ప్రేమ. ఎందుకంటే తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టేవానికంటే అధికంగా ప్రేమించే వాళ్ళు ఇంకెవరైనా ఉంటారండి? మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం చేయాల్సిందల్లా ఆయన ప్రాణ త్యాగాన్ని, ఆయనని మనం హృదయం నందు విశ్వసిస్తే చాలు, మనం కూడా రక్షణ పొందుకుంటాం.